హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను హెల్తీగా గోధుమ రవ్వతోటి మసాలా బందోస్ చేశానండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఏం లేనప్పుడు, టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా హెల్తీగా గోధుమ రవ్వతో ఇన్స్టెంట్గా మసాలా బందోస్ చేయండి. చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. చాలా ఇష్టంగా తింటారు అందరూ. అంత బాగుంటుంది ఇది. మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. చూసారా అసలు ఎంత చక్కగా లోపల స్టఫింగ్ తోటి అసలు భలే ఉంది కదండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఒక్కసారి చేసుకుని చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇందులోకి మనం చట్నీ కూడా ఏం అవసరం లేదండి, అంత బాగుంటాయి. ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంది కదా, దాంతో తినేసేయచ్చు. నేనైతే ఇక్కడ అల్లపచ్చడి వేసానండి. అల్లపచ్చడి కారపొడితో బాగుంటుంది, అందుకని అల్లపచ్చడి వేసుకుని తినేస్తున్నాం మేము. చూసారా అసలు ఎంత బాగుందో. పైన క్రిస్పీగా అసలు ఈ గోధుమ రవ్వ నోటికి తగులుతూ భలే ఉంటుందండి. అసలు సూపర్గా ఉందండి, అదిరిపోయినాయి అసలు. అసలు అంత బాగుంది. ఈ బందోస్ ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం ఇప్పుడు గోధుమ రవ్వతో మసాలా బందోస్ చేసుకోవడానికి ఇదిగోండి గోధుమ రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఇది బన్సీ రవ్వ అంటారు కదా, అదనమాట. ఇది 1 కప్పు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు తీసుకోండి. ఇలా చక్కగా కమ్మటి పెరుగు తీసుకోండి, పుల్లటిది వద్దు, మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి పుల్లటి పెరుగు అయితే. ఇందులోకి 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. ఇలా 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్లు, మొత్తం 1 కప్పు అనమాట. ఇందులో వేసి కలిపేసేయండి బాగా. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ ఇది నాననిద్దాం ఇందులో. ఇప్పుడు మనం బందోసులకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న ఈ క్యారెట్ తురుము, ఇవన్నీ ఎక్కువ వేగన అవసరం లేదండి, లైట్గా వేగితే చాలు. ఈ పచ్చివాసన అనేది పోతే చాలు అనమాట. కొంచెం పసుపు వేసుకోండి. ఇలా కొంచెం పచ్చి బఠానీలు కూడా వేసుకోండి, బాగుంటుంది హెల్తీగా. ఇవి వేగిన తర్వాత ఇలా ఉడకపెట్టుకుని స్మాష్ చేసుకున్న ఈ బంగాళదుంప ఇది వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బాగా కలిపేసేయండి. మీకు ఇష్టమైతే కారం వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చాలు, ఇంత ఈ మాత్రం ఉడికితే చాలు. ఇంకా తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది చక్కగా. ఇది చూద్దామండి. 15 మినిట్స్ అయిపోయింది. ఇది చక్కగా గట్టిగా అయిపోయింది చూసారా, బాగా పీల్ చేసింది రవ్వ ఈ పెరుగుని. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం.
ఇది గట్టిగా ఉంది కదా, చూడండి ఇది గట్టిగా ఉంది కదా, అందుకని ఒక అరకప్పు నీళ్ళు పోసుకుందాం. మరీ ఎక్కువ వద్దు, కొంచెం చూసి పోసుకుందాం. ఒకేసారి ఎక్కువ కాకుండా అరకప్పు కూడా కొద్దిగా తీసేద్దాం. అరకప్పు కంటే కొంచెం తగ్గించి పోస్తున్నాను. ఇది మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. చాలు, కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. ఇదిగోండి, ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోకండి, కొంచెం రవ్వ తగులుతూ ఉండాలి నోటికి, అలా చేసుకోండి. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, నేను అందుకే ఈ నీళ్లు కలపకుండా ఆగాను, చూసి కలుపుదామని. ఇది చూడండి, ఈ మిక్సీలో కొంచెం నీళ్ళు పోసి అవి కూడా ఇందులో పోసేద్దాం. ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూసారా, ఇలా ఉండాలి. ఇదిగోండి, ఇది చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న టిక్కీస్ లాగా చేసుకుందాము. సరే, ఇలా చేసేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇది కూడా ఇలా చేసేసి పెట్టేసుకోండి. చక్కగా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టారనుకోండి, ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. ఇది మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఈ బేకింగ్ సోడా అనేది కంపల్సరీగా వేసుకోవాల్సిందే, అప్పుడు బాగా పొంగుతూ వస్తాయి. ఇది వేస్తేనే బాగా కలపండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మనం తాలింపు పెట్టుకునే చిన్న ప్యాన్ ఉంటుంది కదా, ఇది పెట్టేసుకోండి. ఇందులో అయితేనే మనకి ఈ బన్ దోశ అనేది కరెక్ట్ షేప్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇది డీప్గా చక్కగా బాగుంటుంది. అందుకని ఇందులో వేసుకుందాం. ఇది పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ దోశ పిండి ఈ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా గోధుమ రవ్వతోటి, ఇది ఇందులో వేసేసుకుందాం. ఇందులో పెట్టేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా టిక్కీ లాంటిది, ఇది ఇందులో పెట్టేసేయండి. మధ్యలో పెట్టేసి మళ్ళీ పైన ఇది వేసేయండి. దీనిపైన ఒక మూత పెట్టేసేయండి. చూద్దామండి, చూసారా చక్కగా ఉడికిపోయింది. దీన్ని చిన్నగా ఇలా వెనక్కి తిప్పండి. చూసారా మంచి కలర్తో ఎట్లా చక్కగా వచ్చేసిందో. దీనిపైన మళ్ళీ మూత పెట్టేసేయండి. చూద్దామండి, మనం ఈ రవ్వతో చేసాం కదా, చూసారా పైన రవ్వ ఎట్లా కనిపిస్తుందో. తినేటప్పుడు కూడా క్రిస్పీగా భలే బాగుంటుందండి. చూసారా చక్కగా ఎలా వచ్చేసిందో, చక్కగా వెనక కూడా ఎలా చక్కగా వేగిందో చూసారా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేసుకుందాం. ఆయిల్ చక్కగా ఇలా పోయింది. ఇది మనం తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ ఇందులో పెట్టేసేయండి. పైన మళ్ళీ మూత పెట్టేసేయండి కాసేపు. చూద్దామండి, ఈ అంచుల వెంబడి చూసారా ఎర్రగా వస్తుంది. ఆ ఎర్రగా వచ్చినప్పుడు ఈ పైన కూడా ఉడికినట్టుగా మీకు తెలిసిపోతుంది. అప్పుడు వెనక్కి టర్న్ చేసుకోండి. ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టేద్దాం.
చూద్దామండి. చక్కగా వేగిపోయింది, చూసారా, ఉడికిపోయింది. తీసేద్దాం ఇది కూడా. ఇలా ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి, చక్కగా వచ్చేస్తుంది చూసారా. ఇంతేనండి, మసాలా బందోబస్తు చేయటం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుందండి, అదిరిపోయినాయి అసలు. ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బందోబస్తులు 5 minutesలో చక్కగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా నేను చెప్పినట్లు చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.